హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోకరకాయ కూర చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, గోకరకాయ ఆలుగడ్డలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఎక్కువసేపు ఏం లేదు ఫ్రెండ్స్, ఒక 5-10 మినిట్సే ఉంది. చూడండి, ఇలా ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా, ఇలా టమాటాలు చిన్న చిన్న ముక్కలు దీంతో కట్ చేసుకుంటా. ఇప్పుడు నేను గిన్నె పెట్టాను, ఆయిల్ వేసుకొని చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే గిన్నె పెట్టుకున్నా, దాంట్లో ఆయిల్ వేసుకొని ఎలా పోపు వేసుకుంటానో చూడండి. పోపు వేసుకుంటాను, వాటర్ ఉన్నాయి చల్లేసాను. ఆయిల్ వేస్తున్నాను. ఒక 3 గంటలు వేసాను ఫ్రెండ్స్. ఇంకొద్దిగా కొబ్బరి పొడి వేస్తలేను కాబట్టి నేను లైట్గా కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నా ఆయిల్. కొబ్బరి పొడి వేస్తే ఆయిల్ తక్కువ పడుతుంది, ఎందుకంటే అదే ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా కొబ్బరి. అంతవరకు ఉల్లిగడ్డ కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను దీంతో కట్టర్తోటి ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను సన్నగా. ఆయిల్ వేసేస్తాను. నూనె వేడిగా ఫ్రెండ్స్. కొద్దిగా రెడ్గా అయిన తర్వాత చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో రెడ్గా అయింది కొద్దిగా. దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇంత వేసుకుంటున్నా, కొద్దిగా ఎక్కువ వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. అల్లం మంచిదే శరీరానికి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి హెల్త్ పరంగా. కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ అల్లం పేస్ట్ ఒక సెకండ్ ఇట్లా ఉడకనిద్దాము. తర్వాత ఏం చేస్తానంటే కొద్దిగా పసుపు వేసుకుంటాను. చిన్నగా పెట్టుకుంటాను స్టవ్. నేను ఎక్కువనే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ పసుపు. ఇలా వేసేసుకున్నాను, ఆయిల్లోనే వేసుకుంటాను పసుపు. ఆయిల్ వేసుకోవడం వల్ల కూర కలరింగ్ ఎక్కువ వస్తుందని నేను ఇలా వేసుకుంటాను. బాగుంటుంది కలరింగ్ వస్తే. ఇలా ఆలుగడ్డలు ఎందుకు వేసుకున్నాను అంటే కూర చిక్కగా అవుతుంది, టేస్టీగా ఉంటుంది ఆలుగడ్డలు ఇలా వేసుకోవడం వల్ల. ఇలా పోసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసేసుకోవాలి, మొత్తం వేసుకోవాలి. ఇట్లా కొద్దిగా వెడల్పాటి గిన్నె పెట్టుకుంటే కూర కొద్దిగా టేస్టీ అవుతుంది. ఇరుకుటంగా చిన్న గిన్నె పెట్టామనుకో టేస్టీ రాదు ఫ్రెండ్స్. టేస్ట్ రాకపోతే మళ్ళీ వేరే కూర చేయాలి, ఇబ్బంది తినాలనిపించదు కదా. అలా కలుపుదాం ఫ్రెండ్స్. ఇదండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్నా, మొత్తం కలిపేసుకున్నా. ఫోన్ పట్టుకుంటాం లేక నేను కలిపేసి తీసుకున్నా. ఇలా అయింది. ఒక 2 మినిట్స్ ఇట్లా మగ్గనిద్దాము. అంతలోపు మనం ఏం చేద్దాము అంటే, తొందరగా మగ్గాలి అంటే కొద్దిగా రాక్ సాల్ట్, దొడ్డుప్పు వేసుకుంటున్నాను. కొద్దిగా లిక్విడ్ వాటర్ వస్తుంది, బాగుంటుంది. సాల్ట్ అనేది ఆ డబ్బాలకు ఇంకుతుంది, టేస్ట్గా ఉంటుంది. మనం ఫ్రై కావాలన్నా కూడా లైట్గా వాటర్ వేసుకొని ఇలానే తింటే చపాతీలకు కానీ, జొన్న రొట్టెలకు కానీ, పూరీలకు కానీ, అన్నంలకైనా సరే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ ఇవ్వండి. ఇంకా వీడియో ఉంది చూడండి ఫ్రెండ్స్. కొద్దిసేపు దక్కన పెట్టేద్దాం మనం, ఒక 2 మినిట్స్ ముగ్గని. దాంట్లో పడిపోయింది ఫ్రెండ్స్, తీసాను, అమ్మతో పడిపోయింది. దాంట్లో సైజు చిన్నది పెట్టాను నేను. ఒక 5 మినిట్స్ ముద్దాం. మనము ఈ టమాటాలు కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ కట్టర్తో. మీరు కూడా ఇలానే చేసుకుంటారా ఫ్రెండ్స్? చూడండి, నేనైతే ఇంట్లో తయారు చేసుకుంటాను. అల్లం పేస్ట్ డబ్బా పెట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మూత తీసాను, ఇలా మగ్గింది. చూడండి ఎలా మగ్గిందో. కొన్ని టమాటాలు వేసుకుందాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. ఇది ఇలా కట్ చేసుకున్నా సన్నగా. దీంతో చూడండి, ఇట్లా కూడా ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఇప్పుడు ఉడకని. చూడండి, గోకరకాయ ఆలుగడ్డ అయినా, వంకాయ ఆలుగడ్డ అయినా, బెండకాయ ఆలుగడ్డ అయినా, ఏ కూరలైనా ఆలుగడ్డ వేస్తే టేస్టీ ఉంటుంది. మేము తినం, కానీ
ఈ టమాటా కూడా చిన్నగా ఉంది, ఇలానే వచ్చేసింది. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూద్దాం ఇప్పుడు గోకరకాయ కూర ఆలుగడ్డ ఎలా అయిందో. మగ్గింది, ఉడికింది. టమాటా కూడా కొద్దిగా లైట్ ఉన్నప్పుడు మనం మిర్చి పౌడర్ వేసుకున్నాము. మిర్చి పౌడర్ చూడండి ఫ్రెండ్స్, ఒక స్పూన్. ఎందుకంటే నేను రసం కొద్దిగా పెట్టుకుంటాను కాబట్టి మిర్చి పౌడర్ ఎక్కువ వేస్తే రసం వస్తుంది. మనం ఫ్రై చేసుకోవాలనుకుంటే మిర్చి పౌడర్ తక్కువ వేయాలి. మన దీంట్లో పల్లీలు కానీ నువ్వులు కానీ ఏమైనా వేసుకోవాలన్నప్పుడు మనం మిర్చి పౌడర్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మరి సప్పగా అయిపోద్ది. ఇది ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఎక్కువసేపు వద్దు, మాడిపోతుంది, టేస్ట్ డిఫరెంట్ అవుతుంది. చూద్దాం ఫ్రెండ్స్, ఇందాక మనం మిర్చి పౌడర్ వేసాం కదా, చూడండి ఇలా మగ్గింది. కొద్దిగా వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా మాకు వాటర్ కావాలి, ఎక్కువే వేసుకుంటాను నేను. చూడండి, రసం కావాలి కదా, ఈ ఎండాకాలం కదా, మళ్ళీ వాటర్ ఉండాలి అని ఘాట్ వచ్చేస్తుంది. ఇదంతా ఇప్పుడు ఉడుకుతుంది ఫ్రెండ్స్, చిక్కగా అవుతుంది. దీంట్లోనే కొద్దిగా ఇంగు వేసుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే సాల్ట్ తక్కువైనా కూడా ఈ ఇంగు వేసుకుంటే కొద్దిగా కూర టేస్టీగా లేకున్నా ఇంగువ వల్ల టేస్టీగా అవుతుంది. మన హెల్త్ కూడా చాలా మంచిది. మేమైతే వేసుకుంటాము. ఇంకొకటి నేను దంచిపెట్టుకున్న ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క పౌడర్ అండి, నేను కొద్దిగా వేసుకుంటాను ఫస్టే. తర్వాత ధనియాలు ఇవన్నీ కలిపిన పౌడర్ ఇది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది మొత్తం కలిపేసుకుంటాను ఫ్రెండ్స్. కొద్దిగా ఉడికిన తర్వాత దించేయడమే ఫ్రెండ్స్. ఇలా చాలా బాగుంటుంది, చిక్కగా అవుతుంది, మస్తు టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, గోకరకాయ ఆలుగడ్డ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.